Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog healthy recipe తో వచ్చాను. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బాండ్లీ పెట్టేసుకొని 2 గ్లాసులు నువ్వులు తీసుకోవాలి. తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఇక్కడ. తీసుకొని సిమ్ లో పెట్టేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఎప్పుడు వేయించుకున్నా సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుండదు. సిమ్ లో పెట్టుకొని మంచిగా ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. నువ్వులు వేగాయా అని ఎలా తెలుసుకోవాలంటే చిటపటలాడుతూ ఉంటాయి. ఆ టైంలో మనం స్విచ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే కడాయిలోకి 1 గ్లాసు పూల్ మఖానా తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మఖానాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తామర గింజలు అంటాం కదా, అవే. ఇవి కూడా సిమ్ లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టామనుకోండి త్వరగా మాడిపోతాయి పూల్ మఖానా. నాకైతే ఇవన్నీ వేగడానికి 1 మినిట్ పట్టింది సిమ్ లో పెట్టుకొని వేయించుకోవడానికి. 1 మినిట్ తర్వాత మంచిగా ఇలా వేగాయి అనమాట. ఇవి వేగాయా లేదా అని టెస్ట్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒకటి తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే పొడి పొడిగా అవ్వాలి. మనం బొరుగులు ఎలా అయితే వేగాయా అని టెస్ట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటే పొడి పొడిగా అయితే పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలోకి కొంచెం బాదం వేసుకోవాలి. బాదం వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి బాగా వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే కడాయిలోకి మన దగ్గర ఉన్న డ్రై నట్స్ ఏవేవైతే ఉన్నాయో అవైలబుల్గా అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్ నాతో అవైలబుల్గా ఉన్నాయని అవన్నీ వేశాను. వీటన్నింటినీ కూడా సిమ్లో పెట్టేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవైతే ఇంకా బాగా రోస్ట్ అయిపోయాయి. ఇంకా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నువ్వులు ఫస్ట్లోనే వేయించుకున్నాం కాబట్టి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు నువ్వులు పూల్ మఖానా కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంకా మిగిలిన నువ్వులతో పాటు మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేసుకునే ముందు ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 2 గ్లాసులు నువ్వులు, 1 గ్లాసు పూల్ మఖానా తీసుకున్నాం కదా. నేనైతే కొంచెం స్వీట్గానే ఉండాలి అని చెప్పేసి, బాగా పిల్లలు కూడా ఇష్టపడతారని చెప్పేసి 2 గ్లాసులు తీసుకున్నాను అనమాట బెల్లం తురుము. తీపు తక్కువగా తినేవాళ్ళు 1.5 గ్లాస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని వీటంతటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. లడ్డూలు చుట్టుకునే ముందు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని లడ్డు కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. అలాగే లడ్డు కట్టుకునే ముందు కూడా నెయ్యి కూడా అప్లై చేసుకొని అవసరం లేదు. నువ్వుల్లో ఆయిల్ అనేది రిలీజ్ అయి ఉంటుంది కదా గ్రైండ్ చేసినప్పుడు, సో అదే సరిపోతుంది. పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే కట్టుకోవచ్చు. చూసేశారు కదా నువ్వుల లడ్డు. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఒక లడ్డు ఇస్తే కాల్షియం డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు. పిల్లలకి ప్రతిరోజు స్నాక్స్ బాక్స్లోకి ఒక లడ్డు పెట్టిస్తే దృఢంగా తయారవుతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.